పూరా లోకల్. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, కశ్మీర్లో కూడా హిందువుల మీదనే దాడులు. క్లియర్గా వాళ్ళు ప్రశ్న అడిగి మరి నువ్వు హిందువా, నీ మతం ఏంటి అని అడిగి మరి చంపేసిన పరిస్థితి క్లియర్గా చూసాం మనం. మరి ఏంటి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది భారతదేశంలో, ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు, కింద మంత్రులు చాలామంది, హిందువుల కోసమే పార్టీ ఉంది, హిందువుల కోసమే ప్రభుత్వం ఉందని చాలాసార్లు కొంతమంది చెప్పిన పరిస్థితి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు. మరి హిందువుల మీద ఇంత దాడులు జరుగుతున్నాయి, మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అని అంటున్నారు బయట. ఇప్పుడు హిందువుల మీద దాడులు జరుగుతున్న అన్న విషయం వాస్తవము, కానీ హిందువుల్లో కూడా మనకి చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ విధంగా? ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఈ ఇలా జరిగింది, అటాక్ జరిగింది అని మనకి న్యూస్ వస్తుంటే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా అని కమెంట్ పెట్టిన వాడు ఎవడండి? హిందువు కాదా వాడు? మీరు ఆర్టికల్ 370 చేయడం వల్ల ఇలా అయింది అంది ఒక వ్యక్తి. అంటే ఆవిడ మిగతా బిజినెస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగి ఒక వ్యక్తి అడిగింది, ఆవిడ హిందూ కాదా? అసలు వీళ్ళే కదా మనకి ద్రోహులు. ఒక హిందూకి హిందువే శత్రువు, బయటవాడు కాదు. కానీ ఏంటంటే ఇటువంటి వాళ్ళని మనము వ్యవస్థ నుంచి మనము వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఇటువంటి వాళ్ళని క్లీన్ చేస్తున్న దాంట్లో కొంతమంది అమాయకులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళకి ప్రాణాలు కోల్పోతున్నారు. అది దయనీయమైన పరిస్థితి. సో లోటుబాట్లు ఉన్నాయి. ఫస్ట్ మనం సరే మీరు బంగ్లాదేశ్ అన్నారు, ఫస్ట్ మన దేశంలో ఉన్న హిందువులము మనల్ని మనం కాపాడుకోవాలి. ఒకటి ఇంటి మీద ఏదైనా అటాక్ జరుగుతుందంటే ఒక హిందువు మీద ఎంతమంది రోడ్డు మీదకి వస్తున్నారండి? ఈరోజు క్యాండిల్ మార్చ్ చేస్తున్నాం అంటే ఎంతమంది హిందువులు వస్తున్నారు బయటికి? అదే మనం చూస్తున్నాము. మిగతా అన్య మతస్థుల వాళ్ళకి ఏదైనా వాళ్ళ తప్పు ఉన్నప్పటికీ కూడా చిన్న యాక్సిడెంట్ ఏదైనా వాళ్ళే వచ్చి గుద్దేసినా సరే మొత్తం ఒక 100 మంది 1000 మంది వచ్చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ ఎట్లా దొరుకుతుంది అంటే మనకి ఏంటి, మనకి ఇక్కడ ప్రాబ్లము? మీరు సరే అంటున్నారు, సరే మోదీ గారు ఇక్కడ మీకు పాయింట్ అర్థమవుతుందా? అంటే వీళ్ళు మతం ఒకటే అయినప్పటికీ కులాలుగా విడిపోయారా అనే భావన వస్తుంది. అది నిజమే అంటారా? 100% వాస్తవమే కదా. ఇప్పుడు కులాల్లో కూడా కాదు, కులాల్లో వచ్చేసరికి కూడా అరే వాటి దగ్గర డబ్బేం లేదు కదరా, వాడు పోతే పోతే వాడితో మనకేముంటుంది. కులాలు నెక్స్ట్ మిగతా చూసుకుంటే వాడు ప్రాంతాలు, అరే వాడు మన ఈ ప్రాంతం వాడు కాదు కదరా భయ్, మన ఊరోడు కాదు కదరా, అరే వీడు భాష వేరు, వీళ్ళు అందరు ఇటువంటి వాళ్ళే. ఇప్పుడు చంపినప్పుడు ఇవన్నీ అడిగాడా వీడు? ఇప్పుడు నువ్వు కులాలు, నీకు డబ్బు ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసాడా వాడు? ఇది మనలో ఏదైతే ఉందో ఐకమత్యం లేకపోవడం. ఎంతసేపు మనకి ఏంటంటే మనం సరే నేను ఉద్యోగం చేసుకుంటున్నా లేకపోతే నేను వ్యాపారం చేసుకుంటున్నా, అది బాగా నడుస్తోంది, నేను బాగున్నానా లేదా, నా పిల్లలు బాగున్నారా, ఇవే చూసుకున్నారు. ఎప్పుడైతే నీకు ఇంపాక్ట్ అవుతుందో అప్పుడు అరే వీళ్ళు ఎవరు నాకు సహాయం చేయడానికి రాలేదు, ఇటువంటి భయాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ మీకు అర్థమవుతున్న పాయింట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి మాకు తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు ఐకమత్యంగా లేక కూడా కొంతమంది అంటే హిందువులనే పేదవాళ్ళను కొంతమంది కావాలని పట్టించుకోకపోవడం, కులాలుగా టార్గెట్ చేయడం వల్ల ఇలాంటి దాడులు జరిగినప్పుడు వీళ్ళు కూడా మంచిగా అయిందని అనుకుంటున్నారా? అంటే అలాంటి సిచ్యువేషన్ కి వెళ్ళిపోతుందా సమాజం? అంటే ఈ కమెంట్లు అవన్నీ అటువంటివే వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే సరే ఏదో రాజకీయ కోణంగా చేస్తున్నారు, లేకపోతే సరే వాళ్ళకి డబ్బు ఉంది వాళ్ళు ఏదో వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు, ఇటువంటివి ఏవైతే జరుగుతున్నాయో అవి మనం మానుకుని మన వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఏమైనా జరిగితే మనం ముందుకు రావాలి. సరే ఎవడో ఒకటి రావడం ఎందుకండి? ఇప్పుడు మనల్ని మనం ఆత్మరక్షణలో మనం ఏం చేసుకోగలుగుతున్నాము? ఎవడన్నా వచ్చి కొట్టాడు అనుకోండి, తిరిగి ఒక్కటి కొట్టే మనకి సత్తా ఉందా హిందువులకి? అవును, హిందువులకి ఉందా? ఇప్పుడు ఎవరో ఒకడు వచ్చి ఇప్పుడు అన్ని బుల్లెట్లు అన్ని అంతమంది ఉన్నారు కదా. సో అంటే నేను ఆ టైంలో జరిగిన దాని గురించి మాట్లాడట్లేదు. అటువంటి ఏదైనా జరిగితే ఇప్పుడు ఏదైనా వచ్చి ఎవరైనా కొడితే వాళ్ళని మనం తట్టుకుని మనం తిప్పి కొట్టగలమా? ధైర్యం ఉందా మనకి? సెల్ఫ్ డిఫెన్స్ ఏముంది? ఇప్పుడు ఎవరైనా నేర్చుకుంటున్నారు హాయిగా మొబైల్ మీద కూర్చొని వీడియోలు చూసుకోవడాలు, లేకపోతే యూట్యూబ్ లో, లేకపోతే ఇటువంటివి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకోవడాలు, వాటిలోనే పుణ్యకాలం అంతా అయిపోతుంది. కానీ ఎవడన్నా ఒక వ్యాయామం చేస్తున్నాడా? కానీ ఇలాంటి దాడులు జరిగినప్పుడు కామెంట్లు పెట్టి బాధపడడం తప్ప అంతే. మళ్ళీ రోడ్ మీదకి వచ్చేసేయడం, ఇవి చేసేయడం, మళ్ళీ నీట్ గా ఫోటోలు తీసేసుకోవడం, మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టేయడం తప్ప ఏం చేస్తున్నారు దాని తర్వాత? అంటే మీరు మాటలు హింసకు ప్రేరేపించేటట్టున్నాయి. నేను హింసను ఎక్కడ ప్రేరేపిస్తున్నాను? ఎవరేమనట్లేదు. నేను నీకు సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలని చెప్తున్నాను.
నిన్ను ఎవరైనా కొడితే నిన్ను నువ్వు తట్టుకోగలగాలి కదా. నీ ఆత్మరక్షణ అంటే మీరు ప్రేరేపించడం ఎట్లా అవుతుంది? అంటే మీరు మతపరంగా మాట్లాడుతున్నారు. నేను మతపరంగానే ఏం మాట్లాడట్లేదు అండి. అందరూ ఐకమత్యంగానే ఉండాలి, భారతీయులందరూ ఒకళ్ళుగానే ఉండాలంటున్నాను నేను ఇక్కడ. అంటే ఇప్పుడు మీ ధర్మానికి, హిందూ ధర్మానికి ఇప్పుడు చెడు జరుగుతుంది అన్నప్పుడు మీరు హింసా దారిలో వెళ్తారా, లేకపోతే ఎలాంటి ప్రొటెస్ట్ దారిలో వెళ్తారా, ఏ విధంగా వెళ్తారా అనుకుంటున్నారు? ఏమంటే కాన్స్టిట్యూషన్ గా మనం ఏవైతే చేయొచ్చో విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లిమిట్స్ మనం అన్ని చేయాలి. అంటే ఎట్లా? ఆత్మరక్షణ ఈజ్ విత్ ఇన్ అవర్ రైట్స్, కరెక్ట్? ఎస్. సో అది ఆత్మరక్షణ మనం చేసుకున్నప్పుడు గొడవ జరిగింది అనుకోండి, అది నేను యాంటీ ఎలా అవుతుంది? నేను అహింస మార్గంలో వెళ్ళొద్దంటారు ఆ టైంలో. ఇప్పుడు అహింస ప్రతి ఒక్క దానికి పనిచేయదండి. ఒకసారి హింస చేయాల్సి వస్తుంది. నీ ప్రాణం నువ్వు కాపాడుకోవడానికి హింస చేయాల్సి వస్తుంది కదా, నీ పక్కన వాళ్ళని కాపాడడానికి హింస చేయాల్సి వస్తుంది. అది తప్ప? అది ఎక్కడ రాసింది అది తప్పని? ఏ లా ఉంది? సో అది మనం చూసుకోవాల్సింది. సో ఇప్పుడు యాత్రకు వెళ్లే వాళ్ళు ఎవరైనా దాడిలో పాల్పడ్డా తిరిగి వేసేయమంటారు అంతే. ఇక మన ఆత్మరక్షణకి మరి చెయ్యాలి కదా, మరి తప్పదు, చెయ్యాలి కదా వాళ్ళకి. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, మనము ఏదైనా అబ్జర్వ్ చేస్తుంటే, సరే వీడు వేరే దేశవాడు, ఇక్కడ వీళ్ళు ఈ రోహింగ్యాలు లేకపోతే వేరే వాళ్ళు ఎవరో అనుమానాస్పదంగా ఉంటే మనం వాళ్ళకి చెప్పచ్చు కదా, పోలీసులకు ఎవరికో చెప్పచ్చు. మీరు ఎక్కడో అమర్నాథ్ యాత్ర అంటున్నారు, ఇక్కడే మనం ఎక్కడ కెఫ్టీరియాలో ఎక్కడ కూర్చుంటే వాళ్ళు చూడగానే మనకు అర్థం అయిపోతుంది కదా. అటువంటి వాళ్ళకి మనకి ఎన్నో వ్యవస్థలు ఇచ్చింది గవర్నమెంట్, హోమ్ మినిస్ట్రీ కూడా ఎన్నో చెప్పింది, ఇలా చేయొచ్చు ఇవి చేయొచ్చు అని చెప్పారు కదా. సో అది మనము చూసుకోవాల్సిన అంశం అండి. సో